ఇంత కాదు. ఆఖరికి ఆయన ఏ స్థితికి కిందకి దిగజారిపోయాడంటే, ఎముకలు విరిగిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు 200 రూపాయలు ఇచ్చిన వాడైతే ముందు చూస్తాడు, 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళైతే వెనక చూస్తాడు. ఎముక విరిగిపోయి వచ్చినవాడు, ఇద్దరికీ చేతి ఎముకే విరిగిపోయి వస్తే ఒకడికి 100 రూపాయలు ఉంటే ఒకడికి 200 రూపాయలు ఉంటే, 100 రూపాయలు ఉన్నవాడు 200 రూపాయల వాడికి ఆయన కట్టు కట్టే వరకు ఆ ఎముక నిప్పితో బాధపడుతూ బయట ఉండవలసిందే. చూడడం ముందు 200 ఎవరిచ్చారో ఆయనకి కట్టు కడతాడు, 100 రూపాయలు ఎవరిచ్చారో వాళ్ళు వీధిలో కూర్చోవాలి. 200 వాళ్ళందరినీ చూశాక 100 రూపాయల వాళ్ళని పిలుస్తాడు, అప్పుడు 100 రూపాయల వాళ్ళకి కట్టుకడతాడు. ఆ డాక్టర్ గారి దగ్గర వైద్యం కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారేమో, కానీ ఆ డాక్టర్ గారి పేరు చెప్పి పిల్లలకి ఏం చెప్తారంటే, అలా మాత్రం బ్రతకద్దని చెప్తారు, అలా డబ్బు సంపాదించకని చెప్తారు, అలా నువ్వు ఎప్పుడూ నా కొడుకుగా మిగలద్దని చెప్తారు. అంటే డబ్బు సంపాదించాడేమో, డాక్టర్ అయ్యాడేమో, కానీ ఏ తండ్రి అయినా అలా బ్రతుకు అని చెప్పడానికి ఆస్కారం ఉందా? కేవలం చదువుకోవడం వల్ల పేరు ప్రఖ్యాతులు ఉండవు. చదువుతో పాటుగా సంస్కారం అబ్బినప్పుడు, సమ్యక్ తరహా సంస్కార, ఎలా బ్రతకాలో అలా బ్రతక